ఒక్కసారి ఈ వీడియో చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వీళ్ళు కూర్చొని తవ్వేది హిమాలయాల్లో ఉన్న కొండపైన దొరికే శిలజిత్ అన్నమాట. ఇది నేచురల్గా కాశ్మీర్లోని హిమాలయాల్లో దొరుకుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల బాడీ ఎంతో ఫిట్గా ఉంటుందని నమ్మకం. దీన్ని కాశ్మీర్లో ఉండే వ్యక్తులు కొండను పైకి ఎక్కి తవ్వి వాటిని ఫిల్టర్ చేసి నీటిలో బాగా నాంచి వడబోస్తారన్నమాట. ఈ వడబోసిన దాన్ని అక్కడే వాళ్ళు ఏర్పరచుకున్న కడాయిలోకి పోస్తూ ఉంటారు. దాని తర్వాత బాగా వేడెక్కిన తర్వాత ఇది ఒక పానకంలాగా తయారవుతుంది. మనకు చూడ్డానికి బెల్లంలాగా ఉంటుంది. చెప్పాలంటే ఇది బంకలాగా అతుక్కుంటుంది, సాగుతుంది కూడా. వీటిని చల్లారిన తర్వాత డబ్బాలలో అక్కడే ప్యాక్ చేస్తారు. మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలలో కూడా ఈ శిలజిత్ అనేది దొరుకుతుంది. మన తెలుగు స్టేట్స్లలో ఈ శిలజిత్ గురించి దాదాపు చాలామందికి తెలియదు. మన మెన్స్ అయితే కంపల్సరీగా వాడాలి. మన బాడీ ఫిట్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. మన కిచెన్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా నేను ఇప్పుడు చెప్తాను. మీరు ముందుగా 2 లవంగ పుల్లలు తీసుకోవాలి. వెల్లిపాయ ముక్కలు ఒక 2 తీసుకోవాలి. 2 ఇలాచి ముక్కలు. వీటిని మెత్తగా దంచుకున్న తర్వాత ఒక ఖర్జూర ముక్కను తీసుకోండి. ఖర్జూర ముక్కను నిలువుగా కోసి అందులో ఉన్న గింజను తీసేయండి. మీరు ఇదివరకే దంచి పెట్టుకున్న లవంగ, ఎల్లుల్లి మరియు ఇలాచి, అల్లంని ఆ తర్వాత దీనిపైన తేనె కానీ నెయ్యి కానీ వేసుకొని నైట్ మొత్తం నానబెట్టనివ్వాలి. ఉదయాన్నే పరిగడుపున దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకున్న తర్వాత 2 గంటల వరకు మీరు ఎటువంటి ఫుడ్ కూడా ముట్టుకోకూడదు. ఇలా కంపల్సరీ ఒక 21 డేస్ చేసిన తర్వాత మీ బాడీలో చేంజెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.